ఏదైతే తెలంగాణలో కొండా సురేఖ గారు ఒక విమర్శ చేశారో, ఆ విమర్శ మొత్తం సినిమా ఫీల్డ్లో మొత్తం అందరూ ఒకే వేదిక మీదకి, ఒకే తాటి మీదకి రావాలి. రావటంతో పాటు కొండా సురేఖ గారిని కార్నర్ చేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది, ఎస్పెషల్లీ ఒక మహానాయకుడి గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే నాకు అతను చాలా ఇష్టం. అతని సినిమాలు నాకు చాలా ఇష్టం. నేను బాగా చూసా. ఒక సినిమా ఫ్యాన్గా ఆయన మీద నాకు చాలా అభిమానం పెరిగింది. అది ఏంటంటే ఫస్ట్ నిన్ను చూడాలండి, తర్వాత అది పెద్దగా సక్సెస్ సాధించకపోయినా తర్వాత వచ్చినటువంటి ఆది, తర్వాత సింహాద్రి, ఇలాంటి సక్సెస్ సినిమాలు చూసినప్పుడు ఆయన మీద నాకు మంచి ఒపీనియన్ కలిగింది. రాఖీ సినిమా, దాంట్లో సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో ఒక పవర్ఫుల్ మెసేజ్ని బయటికి పంపించాడు ఆయన. ఏంటి, ఆడపిల్లలకు అంటే సినిమా ఫీల్డ్ పరంగా ఆయన మహిళలకు ఏదైనా జరిగితే నేను ముందుంటానని చెప్పేసి మాట్లాడి ఆయన ఒక మెసేజ్ పంపించాడు. ముఖ్యంగా ఏదైతే మొన్న కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలకి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. కొండా సురేఖ గారు స్ట్రగ్లింగ్ పర్సనల్ లివ్స్ ఇంటూ పొలిటికల్స్ యాజ్ ఏ నో లా పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ like you must maintain dignity and respect for privacy. It's disheartening to see baseless statements thrown around carelessly, especially about the family film industry. We will not sit quietly while others make baseless allegations against use. We should rise above this around maintain respect for each other's boundaries. Let's ensure our society does not moralize such reckless behavior in domestic in India అని చెప్పేసి ఒక మెసేజ్ చేశాడు. బాగానే ఉంది. చాలా వరకు కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే మరి వీళ్ళందరూ అక్కినేని నాగార్జున గారికి సపోర్ట్ ఇచ్చారా, లేకపోతే సమంత గారికి వీళ్ళు మద్దతుగా నిలిచారా అనేది నాకైతే తెలియదు. కానీ నాకు ఇప్పటికి కూడా అర్థం కాలే. ఇప్పుడు సమంత గారికి మద్దతు ఇచ్చారంటే అక్కడ సమంత పలానా ఇష్యూ వల్ల సఫర్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందువల్లే వాళ్ళు ఎస్పెషల్ విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. అంతేగాని ఆమె క్యారెక్టర్ని కానీ ఆమెను ఎక్కడా కూడా డిగ్రేడ్ చేసి కొండా సురేఖ గారు మాట్లాడలేదు. ఎక్కడా కూడా మాట్లాడలేదు. వాళ్ళు అక్కడ ఆ క్యారెక్టర్ని ఎక్కడా కూడా ఆమె తగ్గించలేదు, లేదా ఆ క్యారెక్టర్ని ఎక్కడా కూడా అసెస్ చేయలేదు. అట్లాగే ఆమెని పర్సనల్గా ఎక్కడా కూడా అవమానపరుస్తా మాట్లాడాలి. సో పలానా వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఆమె మీద ఇష్టపడ్డాడు, దానికి అతన్ని అన్ని రకాలుగా ఫోర్స్ చేస్తే ఆ ఫోర్స్ నుంచి తట్టుకోవటానికి అని చెప్తూ నాగార్జున ఫ్యామిలీని అక్కడ ఎంట్రీ చేసి మాట్లాడటంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒకసారి వేదిక మీదకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ గారికి నేను చాలా మంచి ఫ్యాన్ అండి. నాకు బాగా ఇష్టం. ఒకనొక టైంలో బాలకృష్ణ ఎన్టీఆర్ అని అంటే నేను ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఇష్టపడేవాడిని. నాకు బాగా ఇష్టం, వాళ్ళు లైక్ చేసేవాడిని. ఎన్టీఆర్ సినిమాలు బాగా చూసేవాడిని. మాలాంటి వాళ్ళు చాలామంది, ఎందుకంటే పార్టీలు అనేవి పక్కన పెట్టేసేయాలి. అది తెలుగుదేశం పార్టీయా లేకపోతే ఇంకోట పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా నందమూరి కుటుంబాన్ని అభిమానిస్తారు. నందమూరి కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని కూడా అభిమానిస్తాడు. మ్యాక్సిమం ఎస్పెషల్లీ ఒక 5 to 6% తప్ప నుంచి మెజారిటీ వరకు కూడా అలాగే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఒక నిండు శాసనసభలో నీ మేనత్తని ఒక వెధవ, ఒక పాన్పరాకులు నమిలేవాడు, ఒక మేకల లెక్కన ఆకులు నమిలేవాడు, సిగ్గు శరం వదిలేసినోడు, నీ దగ్గర బూట్లు నాకినోడు, అట్లాగే నీ పెళ్ళికి తాటాకులు పంపించినోడు, నీ పెళ్లిలో ఇస్తరాకులు ఎదిరేసిన ఎంగిలి ఎదవ, అంట్లు దోమినటువంటి చిత్తకార్తె కుక్క, రోత పనులు చేసే బూతునా కొడుకు, వాడు అసెంబ్లీలో మాట్లాడుతూ మీ యొక్క మేనత్త క్యారెక్టర్ని అసెస్ చేసి మాట్లాడినప్పుడు చాలా స్మూత్గా చెప్పావు. మేబీ ఇంత హార్ష్గా కూడా రియాక్ట్ అవ్వలేకపోయావు నువ్వు. ఎందుకంటే ఇంకా ఇక్కడ కొండా సురేఖ గారికి మీకు ఎక్కడా బంధుత్వం లేదు, ఎక్కడా కూడా మీకు ఎలాంటి ఫైనాన్షియల్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. అందువల్ల మేబీ కొండా సురేఖ గారిని గట్టిగా మాట్లాడగలిగి ఉంటారు మీరు. కానీ అక్కడ వారికి ఉద్యోగిస్తూ వాడిని ఆ కైనా గుట్కా గారిని, ఆ బాత్రూమ్లు గడిగేవాడిని సంకనెక్కించుకొని, అరే నానా, అరే చిచ్చి,
అరే బుజ్జి, అరే కన్నా, ఇలా మాట్లాడటం తప్పురా అని చెప్పేసి మాట్లాడా. మామూలుగా ఏంటనంటే మన నాన్న తిట్టినా తిట్టకపోయినా మన మేనత్తని ఎవరైనా తిట్టితే మన బ్లడ్ బాయిల్ అవుతుందండి. ఎందుకంటే తల్లి కంటే కూడా ప్రథమ స్థానంలో అది ఎందుకో మరి బ్లడ్ రిలేషన్స్ కరెక్ట్గా ఆ సెల్స్ అనేవి కరెక్ట్ అయితే అలా వస్తుందండి. ఒక్కోసారి మన మేనత్తలు మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తారు, మనం చులకనగా చూస్తారు. అయినప్పటికీ కూడాను మన మేనత్త ఏడిసినా లేకపోతే మన కళ్ళ ముందు కనపడినా ఆమె మీద ఎవరైనా అసభ్యకరంగా కామెంట్లు చేసినా అదెందుకో అది బ్లడ్ ఎఫెక్ట్ నాకు తెలియదు, కానీ ఆ యొక్క బ్లడ్ మన దాంట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బాయిల్ అవుతుంటుంది. ఏ స్థాయిలో బాయిల్డ్ అవుతుందంటే ఒక బాయిలర్లో ఏ విధంగా అయితే ఒడ్లు పోస్తే తుక్క ఉడుకుతుంటుందో ఆ రకంగా అంత బ్లడ్ బాయిల్ వస్తుంది. మీరు అనొచ్చు ఎన్టీఆర్ గారిని సరిగ్గా చూడలేదు కదండి, ఆదరించలేదు కదండి. ఓకే, నేను తప్పు పెట్టట్లా. సో నేనేం అవతల వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి నేను అనలేదు. కానీ అది జరగకపోయినప్పటికీ కూడాను మన మేనత్త అంటే మన నాన్న వాళ్ళ చెల్లెల్ని అంటే ఖచ్చితంగా ఆ బ్లడ్ అనేది బాయిల్ అవుతుంది. అలాంటిది మనకు దగ్గరగా ఉన్నవాడు, మనం చెప్తే వినేవాడు, మనం తంతే పడేవాడు, వాడు మాట్లాడాడంటే బహుశా మేబీ మనమేమన్నా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాట్లాడా అనేటువంటి మెసేజ్ కూడా జనాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ స్థాయిలో మీరు ఆ రోజు పర్ఫార్మెన్స్ చేశారు. ఆ స్థాయిలో మీరు ఆ రోజు చాలా స్మూత్గా ముద్దుగా పౌడర్ పూస్తూ వాడికి ఫేషియల్ చేస్తున్నట్టుగా చెప్పేశారు. ఈరోజు మాత్రం చాలా స్ట్రాంగ్గా కొండా సురేఖ గారి మీద కౌంటర్ వేశారు. మంచిది, బాగుంది, సిద్ధాంతం బాగుంది. పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు. సో ఆ పదాన్ని ఇప్పుడు నేను మీకు వాడదలుచుకోవటం కూడా కరెక్ట్ కాదు. మామూలుగా పెద్దోళ్ళు ఏమైనా అంటారంటే సో వద్దులే, ఎందుకు ఆ పదాన్ని ఇప్పుడు వాడినా కూడా. ఎందుకంటే నేను చాలా అభిమానించేవాడిని. నేను అసలు ఎన్టీఆర్ అంటే నాకు చాలా పిచ్చి. అసలు మీ సినిమాల్లో యాక్టింగ్ యమదొంగలో కానీ ఎక్కడైనా యాక్టింగ్ చూసి అసలు నాకు అదొక ఫిదా అనమాట. అబ్బా ఎన్టీఆర్ మా అన్న ఒక ఇమాజినేషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నారా భువనేశ్వరి గారి మీద మీరు రియాక్ట్ అవ్వలేదో అసలు అంతా పోయింది, ఆ ఇంప్రెస్ అంతా పోయింది, అసలు ఆ విధానం పోయింది. పోయి కూడా చాలామంది ఎన్టీఆర్ మాట్లాడలేదు అని అంటే మేము దాన్ని కవర్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని చెప్పి మాట్లాడాం. కానీ ఒకంతా మాకు కూడా చాలా బాధ వేసింది ఆ విషయంలో. మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డాం మేము. ఏంటి ఎన్టీఆర్ సినిమాల్లోనే యాక్ట్ చేస్తాడా, రియల్ జీవితాల్లో కూడా లైఫ్ రిలేషన్షిప్తో కూడా యాక్ట్ చేస్తాడా అనిపించేటువంటి స్థాయిలో ఆ గుట్కాగాడి మాటలు ప్రభావితం చేశాయి. అలాగే నారా భువనేశ్వరి నీకు చెల్లి లాంటిది, భువనేశ్వరి గారి కూడా నారా బ్రాహ్మణ్ని మీ చెల్లి లాంటిది, మీ చెల్లి మీద కూడా విమర్శలు చేస్తే అసలు కనీసం దాని మీద రియాక్ట్ అవ్వలేదు. మేనత్తనే పట్టించుకోలేనాడు, ఇంక చెల్లెలతో ఏం సంబంధం ఉండదని అనే స్థాయిలో మీరు మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ గారు ఈరోజు అక్కినేని కుటుంబానికి మీరు సమంతాకు సపోర్ట్ చేయాలి, అక్కినేని కుటుంబానికి అండగా నిలబడటం కోసం బయటదేరారు. ఎక్కడ వేసిన ఇత్తనం, ఎక్కడ పెరిగిన చెట్టు ఎవరికి నీడనిస్తుంది? ఏంటి అసలు ఇది ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమి నాగార్జున ఏమన్నా అమాయకుడు ఏం కాదు. నాగార్జున ఆల్రెడీ కోర్టులో పరువు నష్ట దావా కేసు వేసాడు. మరి నేను అనేది ఏంటంటే మీరు స్పందించినందుకు నేను తప్పు పట్టట్లా. నారా భువనేశ్వరి గారు తండ్రి గారు సినిమాలో, మీ తాతగారు సినిమా ఫీల్డ్లో ఒక స్తంభం లాంటి వాడు. అలాంటి స్తంభం లాంటి ఆయన కుమార్తెను, ఆయన కడుపును పుట్టినటువంటి కుమార్తెని నిండు సభలో ఒక చెత్త నా కొడుకు, ఒక చిత్తకార్తె కుక్క, ఒక రోత నా కొడుకు, రోడ్ల మీద తిరిగేటువంటి ఒక బురదలో దొల్లాడే పంది, మనుషులు వదిలినటువంటి అశుద్ధాన్ని తినేటువంటి ఒక మురికి కంటే హీనమైనటువంటి ముళ్ళ పందిగాడు మాట్లాడితే వాడిని కనీసం చెంప పగలగొట్టకుండా, వాడి ఇంటి మీదకి వెళ్లకుండా, కనీసం వాడిని పిలిచి మాట్లాడకుండా, కనీసం పోనీ వాడిని ఒకవేళ వాడు మినిస్టర్ అయ్యి అన్న జగన్మోహన్ రెడ్డి అని చేస్తాడని మీరు ఒకవేళ ఎందుకు సినిమా ఫీల్డ్లో ఉన్నామని చెప్పేసి అని మీరు భయపడితే కనీసం ట్విట్టర్ వేదికైనా వాడికి కౌంటర్ ఇవ్వకుండా మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడటం అనేది నిజంగా యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసలు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టే నందమూరి అభిమానులందరూ కూడా ఏంటి ఎన్టీఆర్ ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పే స్థాయిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తుంది. డబుల్ రోలింగ్ చేస్తున్నారా ఏంటి అనిపించే స్థాయిలోకి వచ్చాను. అలాగే వ్యక్తిగతంగా ఎన్టీఆర్ని కార్నర్ చేయాలి. ఎప్పుడు నేను ఎన్టీఆర్ మీద ఒక్క వీడియో కూడా చేయలే. కానీ ఈరోజు ఎందుకనంటే ఈరోజు ఆయన రియాక్ట్ అవ్వకుండా ఉంటే నేను అసలు ఆ వీడియో కూడా చేసేవాడిని కాదు. ఆయన ఇక్కడ రియాక్ట్ అయ్యాడు కాబట్టి దానికి నేను వీడియో చేస్తాను. కానీ ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా కొండా సురేఖ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి ఎవడు ఏంటి అనేటువంటిది ప్రపంచానికి తెలియజెప్పారు. మీరు సరే మీరు మాట్లాడిన మాటలు అవి ఎంతవరకు వాస్తవం, దాన్ని ఎవరు, ఎందుకంటే
సమంత గారు కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఒక మీడియాలో ఏదో ఒక పేపర్లో నేను కథనంలో చూశాను. అది వాస్తవ విషయమేను, నన్ను ఏదైతే కేటీఆర్ గారు ఇబ్బంది పెట్టారో ఇదని చెప్పేసి ఒక కథనం రాశారు. సరే ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెట్టేస్తే, ఒక వ్యక్తి ఏంటి, మేము అభిమానించే వ్యక్తి ఏంటి, అతని మనసులో ఏముంది అనేటువంటిది ప్రపంచానికి తెలియజెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రపంచానికి తెలియజెప్పారు ఈరోజు ఎన్టీఆర్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియజెప్పాడు. ఇంకా నేను చాలా మాట్లాడొచ్చు, కానీ నాకు అంతగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటో ఇంకోటితో నాకు నివేదన పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకా ఇంతటితో ముగించేస్తున్నా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఎన్టీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు బతుకుతున్న బతుకు, మీకు ఇచ్చిన లైఫ్, అలాగే మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు సినిమా ఫీల్డ్లోకి నిలదొక్కున్నారంటే ఎన్టీఆర్ గారి కుటుంబం సపోర్ట్ లేకుండా మీరు నిలబడ్డారనేది అవాస్తవమైన విషయం. సరే, కొన్ని రోజులు మీ కుటుంబాన్ని దూరం పెడితే పెట్టుండొచ్చు, కానీ మీరు నందమూరి తారక రామారావు గారి పోలికలు రాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ కూడా మీకు ఓన్ అవ్వడానికి కూడా ప్రధానమైన కారణం అది.